6, 4, 10, 10, 1, 11, 11 మధ్యలో 111. కెమెరా ఆన్ చేసావా? సరే. మనం 11 పోదాం. నమస్కారం ప్రజలారా, నేను ఈ మధ్య మన పార్టీలో ఎగిరెగిరి పడే వాళ్ళ మీద అన్న కొద్దిగా నిఘా పెట్టమంటాము. అదేవిధంగా మన పార్టీలోనే ఉన్నారు కదా, అసలు వాళ్ళు గ్రౌండ్లో పనితీరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మీద ఉండేటువంటి అభిప్రాయాన్ని సేకరించు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను సీమరాజా కనెక్స్ ద్వారా, ఆ సంస్థ ద్వారా 2000 మంది సిబ్బందితో వార్డు ప్రతి గడప, అదేవిధంగా నిరుద్యోగులు, రైతన్నలు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, చదువుకోనోళ్ళు, ఇంట్లో ఉండేటువంటి మహిళలు, విద్యార్థినీళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా అడిగి మనం ఈ డేటాను సేకరించడం జరిగింది. అసలు ఏంది, ఎవరు, ఏ నియోజకవర్గం ఏందంటారేమో. ఎవరో మన అమ్మని రాంబాబు అన్నే. మనముగా రాబోయే రోజుల్లో సీమరాజా కనెక్ట్స్ ద్వారా మనం చాలా సర్వేలు చేయాల్సి ఉంటుంది, చేద్దాం. మీరు ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు 6093కి మెసేజ్ చేయండి. ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే 2 నియోజకవర్గాల్లో జయించా. ముందు సత్తెనపల్లి నుంచి వద్దాం. సత్తెనపల్లి మండలంలో కనుక చూసుకుంటే 11 మైనస్ ఉన్నది. 11 మైనస్ అంటే సత్తెనపల్లి మండలంలో చూస్తే, అదేవిధంగా రాజుపాలెం మండలంలో చూస్తే 111 మైనస్ ఉన్నది. అదేవిధంగా నగరికల్ మండలంలో చూస్తే కనిపించే కొడతాము అని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ముప్పాళ్ళ మండలంలో చూస్తుంటే ముసుగేసి కొడతామని చెప్తారు ముప్పాళ్ళ మండలంలో. ఈయన ఈ విధంగా ఉన్నది. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే బ్రహ్మాండంగా, ఆయనకేమో ప్రజాదరణ ఉండాలి, ఆయనకేమో తగ్గలా, బాగానే ముందుకు పోతా ఉన్నాడు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక ఏ మాత్రం కూడా అమ్మన్ రాంబాబు గురించి అయ్యో అని కానీ, పాపం అని కానీ, లేదు మా నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నాడని కానీ, ఇంకోటి కానీ చెప్పేవాడే లేదయా. పోతే అదే ఇంకా సత్తెనపల్లిలో చూస్తే వయసాలు ఎవరైతే ఉంటారో, వయసులు ఈ అమ్మన్ రాంబాబు గారు పోయిన తర్వాత మేము బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటున్నాము, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నారు. అదే అమ్మన్ రాంబాబు వచ్చితే ఈసారి మేమే కొడతా ఉన్నారు. అంటే ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు మేము తిరగబడతామని చెప్తున్నారు. పోతే రేపల్లి కొంచెం, రేపల్లిలో నిజాంపట్నంలో చూస్తే మామూలుగా లేదు, అన్ని నిజాలే చెప్తున్నారు. మనం చేసే అవులో ఏదైతే ఉన్నారో అన్ని నిజాలే చెప్తారు నిజాంపట్నం వాళ్ళు. నగరం మండలం కనుక చూసుకుంటే మామూలుగా ఎగరేసి కొట్టే రకంగా మాట్లాడుతున్నారు కనపడితే. అదేవిధంగా చెరుకుపల్లి మండలం చూస్తే, చెరుకుపల్లి మండలంలో ఆయన ఏదో కొద్దిగా అతి చేసినాడు మన రాంబాబు అన్న, అది ఎక్కడైంది కూడా చెప్తాను నేను వీడియో రూపంలో, నేను చెప్తాను రాబోయే రోజుల్లో. ఆయన ఆడ కొద్దిగా అతి చేయటము, కొద్దిగా ఓవర్ కూడా చేయటము, ఆ విధంగా జరిగింది. రేపల్లి మండలానికి వస్తే ఒక రేపల్లి కాదు, ఈ 4 మండలాల్లో కూడా అదేవిధంగా నిజాంపట్నము, నగరము, చెరుకుపల్లి, రేపల్లి, ఈ 4 మండలాల్లో అనగాని సత్యప్రసాద్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు. రేపల్లి నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా ఆయన మంత్రిగా ఉన్నాడు. అడిగినోడికి సాయం చేస్తున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ బఫ్ఫులు పోయి రేపల్లికి పోయి ఏం చేస్తాడు? ఇంకా ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా లేనప్పుడే బ్రహ్మాండంగా ఉన్నాడు, మంత్రి అయినాక ఇంకెంత చేస్తాడు మాకు అనేది అర్థం చేసుకోండి అని చెప్తారు ఈ 4 మండలాల వాళ్ళు. మనోడేమో ఆడికి పోయా, మనం అక్కడికి పోయి ఆడించి ఈయన ఉండూరులో దొరకలేక ఆడికి పోయి పెరుగుతూ కట్టలు కడతాడు ఈయన. సో నేనేం చెప్తానంటే, మా దగ్గర డేటా ఏం లేదనుకోవద్దు మీరు. 3 పుస్తకాల డేటా ఉన్నది, డేటా సేకరించినాను. ఇది తప్పకుండా అన్నకు పంపిస్తాను. అన్నకు ఇది ఈ విధంగా ఉన్నది. మండలాల లెవెల్లో బూతుల స్థాయి నుంచి ఈ వార్డులో ఇట్టా అని చెప్తాను. చెప్పి బయటికి తీసి ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఎవరికి టికెట్లు ఇవ్వకూడదు, ఈసారి వాళ్ళ పనితీరు ఏంది, వాళ్ళ కార్యక్రమం లేదని అన్నీ బయట పెడతాడు ఈ సీమరాజా అని తెలియజేసుకుంటూ, 175 నియోజకవర్గాల్లో కూడా మన సీమరాజా కనెక్ట్ సంస్థ సర్వేలు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. మన పార్టీలో నేను ఒక నాయకుడిని, నేను ఒక ముఖ్య నాయకుడిని, ఆయన చాలామంది అవుతున్నటువంటి అంబటి రాంబాబు గారు
ఏ విధంగా మన పార్టీకి తలనొప్పులు తెచ్చి పెడతాడు, అసలైన రాజకీయ ప్రస్థానం ఏంది, ఈయన ఎటువంటి ధైర్యవంతుడు, ఎటువంటి సాహసవంతుడు అనేది నేను ఒక చిన్న వీడియో ద్వారా కొద్దిగా ఆయనకు సంబంధించినటువంటి డేటాను సేకరించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను హార్నెస్లో కష్టపడతా ఉంటే ఎప్పుడు నా మీదే పడతా ఉంటాడు కాబట్టి నేను ఏ విధంగా నా పనితీరు ఏ విధంగా ఉండాలి, అంబటి రాంబాబు గారి పనితీరు ఏ విధంగా ఉండాలి, అంబటి రాంబాబు గారు ఎటువంటి పనులు చేసినాడు, నేను ఎటువంటి పనులు చేసినాను, అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు అయ్యి ఉండి కూడా ఎందుకు నా మీద పడి ఏడవాల్సి వస్తుంది, ఈయన ఏమి అంత ధైర్యవంతుడు అనేది చూద్దాం. 1989లో మన అంబటి రాంబాబు గారు రేపల నుంచి అయితే గెలవడం జరిగింది మొట్టమొదటిసారి. అదేవిధంగా 1994కు వచ్చేసరికి ఈయన తెలుగుదేశం పార్టీ గాలి తట్టుకోలేక ఓడిపోవడం జరిగింది. 1994 నుంచి ఆయన ఎప్పుడు పోటీ చేసినాడు అనేది కూడా ఒకసారి మనం విశ్లేషణ చేద్దాము. అదేవిధంగా 1999లో రాజశేఖర రెడ్డి గారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను కనుక గెలుచుకుంటేనని చెప్పి ఆయన ఒక విధిగడ ఒక ఛాలెంజ్ని కూడా ఈసిరినప్పటికీ ఈయనైతే 1999లో కూడా పోటీ చేయలే. ఆయన పీసీసీగా కూడా ఉన్నాడు, పీసీసీగా ఉన్నప్పుడు కూడా పోటీ చేయలే. 2004లో సిఎల్పి లీడర్గా ఉండి పాదయాత్ర చేసినాడు మన రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు కూడా పోటీ చేయలే. 2004లో కూడా పోటీ చేయలే, భయం. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం దెబ్బ అట్టుండింది, ఆయన భయపడినాడు. అదేవిధంగా చూసుకుంటే 2000 ఇప్పుడు జగనన్న లోపలికి పోయడానికి కారణం ఎవరు అనుకుంటారు? 11 కేసుల్లో ఉండేటువంటి ఒక కేసు అంబటి రాంబాబు మీదే. అంబటి రాంబాబు చేసిన పనుల వల్లే మనకు ఒక కేసు వచ్చింది. అన్న మీద ఉండేటువంటి 11 కేసుల్లో, ఈడీ కేసుల్లో ఏదైతే దేశ ద్రోహం కేసులు, డెకాయిట్ కేసులు 11 ఉన్నాయి కాబట్టి ఆ 11 కేసుల్లో ఒక కేసు ఎవరికి సంబంధించిందంటే అంబటి రాంబాబుకి సంబంధించిందే. నేనేం ఆశామాషా మనిషి కాదు, చూసేదానికి తెలంగాణ జుట్టు వేసుకొని తిరుగుతాడని అనుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? జెమినీ టీవీ ఛానల్లో ఏదో ఉండదు చూడు, దాంతో నుంచి గుంటూరులో ప్రస్తావన స్టార్ట్ అయ్యి అదేదో డిస్ట్రిబ్యూట్ తీసుకొని నెలాపొద్దు ఏదో ఇంత డబ్బులు రాబట్టుకుంటా ఉండేటువంటి ఆయన ఇంత స్థాయిలోకి రావడానికి చెప్తా కారణాలు. అదేవిధంగా చూస్తే 2004 నుంచి 2009 దాకా ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నాడు. ఎవరు? మన అంబటి రాంబాబు గారు. ఇప్పుడు జగన్ మీద కేసులు పోవడానికి ఆ ఎంఆర్ స్కామ్లో ఎవరు రా స్వామి అంటే ఆ చైర్మన్ ఈయన, ఏపీఐఐసి చైర్మన్. అర్థమైందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏం పేరు ఆయన పేరు? ఆచార్య, బీపీ ఆచార్య అని ఆయన పేరు. ఆయన కూడా మీద ఒక ఐఏఎస్ని కూడా అంటే అప్పట్లోనే ఏ విధంగా చేశాడు చూడు. ఎంఆర్ స్కాముల్లో బ్రహ్మాండంగా ఆయన ఉన్నాడు. భూతేజ అనే కంపెనీకి 1 ఎకరా కట్టబెట్టినాడు, పెట్రోల్ పంప్ ఏదో పెట్టుకున్నాడు. అంబటి రాంబాబు తమ్ముడే. ఆడన్న హైటెక్ సిటీ దగ్గర ఇంకొకటి ఉండదు, ఇండియన్ పెట్రోల్ బంకో ఏదో అది ఎవరిది? అది అంబటి రాంబాబు వాళ్ళ చుట్టాలదే. హైటెక్ సిటీ పక్కన ఉండదయా, హైటెక్ సిటీ పక్కన పెట్రోల్ పంపు. మరి ఎవరు ఎన్ని దొబ్బేసాటియే కదా, మన బతుకు ఆడించి ఆడికి ఎవరికి తెలీదా? మళ్ళీ అదేవిధంగా 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోటీ చేయాల. ఆ నుంచి 2014కు వచ్చినాడయా. 2014లో సత్తెనపల్లికి వచ్చాడు. సత్తెనపల్లికి వచ్చి 2019లో ఈ 151 మంది మన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గాలికి వచ్చేటైతే కొట్టుకొని వచ్చి అసెంబ్లీలోకి పోయినారు. 151 మందిలో 2019లో ఈయన పోయినాడు. సత్తెనపల్లిలో మళ్ళీ మొన్న పోటీ చేశాడు, నామరూపాయలు పోయినాడు. 2 సార్లు పోటీ చేశాడయా, 2 సార్లు గెలిచినాడు, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినాడు. ఒకటి రేపల్లో ఒకసారి గెలిచినాడు, ఆడైపోయింది. బొమ్మ ఆడైనా సరే ఒకటేసారి ఆడుతుంది. 2 సార్లు గెలవడము అయిపోయింది, కథం. ఆ 2వసారి గెలిచినప్పుడు ఏదో అన్నధర్మాన మంత్రి పదవి ఇచ్చినాడు. ఆ మంత్రి మనం ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడే అన్నీ చేశామంటే మనం ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మంత్రే మనం ఉన్నాము. మరి ఇంకా దాంట్లో ఎంత దొబ్బు ఉంటాడో మరి తీర్చారా, బయటికి వెళ్ళి తీడరా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బీపీ ఆచార్యని కూడా ఈయన ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ఎంఆర్ స్కాముల్లోనైతేనేమి ఈయనకి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళ తమ్ముడికి ఏ విధంగా ఎకరాలుగా భూమిని కట్టబెట్టాడు హైదరాబాద్లో. ఎవరికి తెలీదా నీ రాజకీయ చరిత్ర? ఇదా నీ రాజకీయమో? ఇంకా ఇదే నీ రాజకీయం అంట. ఈ రాజకీయము నువ్వు మళ్ళా దీనికి మళ్ళా పెద్ద పోటు మొగోడాలా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము. ఆ మీడియా సోదరులు ఊరికే టైం వేస్ట్ కదా. నువ్వు మాట్లాడే మాటలు ఏమన్నా ఉండదా? దాంట్లో షా ఉండేటి ఉన్నాయా? మనం ఎక్కడ అవినీతి చేయలేదా? మనం జగనన్న లోపల పోయేదానికి మనం ఒక కారణం కాదా?
మరి ఏం దీనికి చెప్పు సమాధానము. ఇది ప్రజలారా అమ్మంటి రాంబాబు కథ ఏంటంటే ఇది. ఆయన గెలిచింది 2 సార్లు. ఆ 2 సార్లు గెలిచిన దానికి ఆయన వ్యవహారము, ఆయన వ్యవహార శైలి, ఆయన మాట తీరు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనైతే ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించి పోయేటువంటి వ్యక్తిని కాదు. నేను మళ్ళీ చెప్తుండా, నేను కేవలం నా ఆరాటం, నా తపన ఏంటంటే కేవలం అన్నను ముఖ్యమంత్రినిగా చేసుకోవాలా అనేది నా లక్ష్యం అని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.